అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మరొక రెసిపీ చేద్దామండి. అది అవిసె గింజల లడ్డు, దాన్ని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి హై బీపీ కంట్రోల్ చేయడానికి, ఒమేగా 3 విటమిన్ ఉంటుంది దీనిలో, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కొంచెం డిక్రీజ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. దీన్ని చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు. నేను అందులో ఒక టైప్ ట్రై చేశాను, హెల్దీ వేలో ట్రై చేశానండి. అది కూడా దానిలో బెల్లం, షుగర్ అలాంటివి ఏమీ వాడకుండా డేట్స్ ఇంకా హనీ యూజ్ చేసి ఈ లడ్డూలను నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం నేను ముందుగానే ఇక్కడ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. నేను ఇది ఓన్లీ డేట్స్, హనీ ఇవన్నీ వేసుకొని చేస్తున్నాను. దానికోసం మన లైన్ డేట్స్ ఉంటాయి కదా, అవి గింజలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇంకా కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ అవిసె గింజలు తీసుకున్నాను. కిస్మిస్, ఇలాచీ, ఒక 4 ఇలాచీలు, కొన్ని పిస్తా, కొన్ని బాదం, ఇంకా కాజు, నువ్వులు, లైన్ డేట్స్, హనీ యూజ్ చేస్తున్నాను నేను, కొద్దిగా నెయ్యి. ఇప్పుడు ముందు ఈ అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఈ అవిసె గింజల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పైన పెట్టవద్దు. చిన్న మంట పైన కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేవారు. అవి ఆల్రెడీ డార్క్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకు కలర్ అనేది అర్థం కాదు. సో ఒక 5 to 8 minutes దాన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోతాయి. చిన్న మంట పైననే ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి. మీకు అది ఫ్రై అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక గింజ నోట్లో వేసుకున్నా కానీ మనకు తెలిసిపోతుంది. ఏదో ఒక రూపకంలో ఈ అవిసెలను తినడం చాలా హెల్దీ. నార్మల్గా ఇవి డైరెక్ట్గా తినడం కొందరికి నచ్చదు. సో అందుకే దీన్ని నేను హెల్దీ వేలో తినే విధంగా టేస్టీగా చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను. సో అవి పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. తర్వాత నువ్వులు వేస్తున్నానండి. ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు కూడా సిమ్లోనే పెట్టి చిటపటమని వేగేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ అవిసెలను కొద్దిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా బరకగానే మిక్సీ పట్టుకుంటున్నాను. పౌడర్లా కావాలంటే పౌడర్లా కూడా పట్టుకోవచ్చు. దీన్ని పిల్లలు నార్మల్గా తినమంటే తినరు కదా అండి. నార్మల్గా మనం డైలీ చేసే పల్లి చట్నీ దాంట్లో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా వేసి చేస్తే బెస్ట్. అలా అయితే పిల్లలకు తెలియకుండా ఆటోమేటిక్గా తింటారు. సో ఏదో రకంగా పిల్లలకైతే ఇది ఖచ్చితంగా తినిపించాలి. పిల్లలనే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఇది అవిసె గింజలు అనేది తీసుకుంటే హెల్తీగా ఉంటారు. ఇప్పుడు కొబ్బరి కూడా అలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలకు బదులు కొబ్బరి తురుముకొని కూడా వాడుకోవచ్చు. నేనైతే ముక్కలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి పౌడర్ చేసుకున్నానండి అవిసె గింజలని. మరీ పౌడర్గా కాకుండా మరీ కచ్చపచ్చ లేకుండా మధ్య రకంగా చేసుకున్నాను. ఈ అవిసె గింజలది డామినేట్ చేయకుండా ఉండే విధంగా మిగతా ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. నువ్వులు కూడా సేమ్ ఒక పల్స్ ఇచ్చుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా కాకుండా నార్మల్గా పల్స్ ఇచ్చుకోవాలి. ఇది కూడా మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా అవిసె గింజల పౌడర్ తీసుకున్నాం కదా, దాంట్లోనే ఈ నువ్వులది కూడా వేసాను. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందు బాదం ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఫ్రై అవ్వడానికి. సో అందుకే ముందుగా బాదం వేస్తున్నాను. మీరు కావాలంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకొని చేసుకోవచ్చు. కానీ నేను అవిసె గింజలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను అవి ఎక్కువ తీసుకొని ఈ క్వాంటిటీస్ అన్ని తక్కువ తీసుకున్నాను.
దీన్ని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు అండి. అవిసె గింజల్ని డైరెక్ట్గా తినేది ఉంటే డైరెక్ట్గా కూడా డైలీ ఒక స్పూన్ తినొచ్చు, లేదంటే వాటర్లో నానబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకొని ఆ వాటర్ తాగొచ్చు. ఇలా ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తీసుకోవచ్చు. కొబ్బరి కూడా పౌడర్ చేసుకున్నాను. ఇలా దీనికి బదులు మనం తురిమి కూడా తీసుకోవచ్చు కొబ్బరిని. అన్నీ ఒకే బౌల్లో వేసుకుంటున్నానండి మిక్సీ పట్టిన పౌడర్స్ మొత్తం. ఈ బాదం వేసాక బాదం ఫ్రై అయిన తర్వాత కాజు ఇంకా పిస్తా కూడా అలానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం డేట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా హీట్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, తొందరగా అడుగు పడుతుంది, మాడులాగా వస్తుంది. సో నార్మల్గా ఒక 2 to 3 minutes కొద్దిగా ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి సాఫ్ట్ అయితే మనకు తొందర పేస్ట్ అవుతుంది. సో ఇలాచి కూడా దీనిలోనే వేసి దాన్ని కూడా పౌడర్ లాగా పట్టుకుంటాను. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకు లడ్డు చుట్టడానికి కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి నేను వాటిని ఫ్రై చేస్తున్నాను. ఇలానే ఉంటే మనకు లడ్డు అనేది బాండింగ్ రాదు కదా, బైండింగ్ రాకుండా ఉంటుంది, గమ్ రాదని చెప్పేసి అలా ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా కచ్చాపచ్చాలాగా మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగిలితే మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ డేట్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కొద్దిగా వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే మిక్సీ పట్టడానికి రాదండి. సో చూసారా, మనం ఫ్రై చేయడం వలన మొత్తం పౌడర్ లాగా అయిపోయింది. సో మిగతా ఖర్జూరాలను కూడా అలానే మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, నువ్వులు, కొబ్బరి, దానిలోనే ఇది డేట్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీకు ఇలా చేతితో కలపడం హార్డ్గా అనిపిస్తే ఒకసారి మిక్సీలో దీన్ని వేసుకొని తిప్పుకుంటే మొత్తం మంచిగా కలిసిపోతుంది. చూడండి, మంచిగా కలిసిపోయింది. డేట్స్ క్వాంటిటీ కూడా సరిపోయిందండి. ఇప్పుడు నేను కొద్దిగా హనీ యూజ్ చేస్తున్నాను. అంటే ఈ హనీ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే అది తేమగా 15-20 days అయినా కానీ అలానే తేమగా ఉంటాయి, అంటే డ్రై కాకుండా ఉంటుంది లడ్డు. నెక్స్ట్ ఒక 2 tablespoons నెయ్యి వేస్తున్నాను. ఇది కూడా మనకు బైండింగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది నెయ్యి వేయడం అనేది. కొద్దిగానే హనీ వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేయొద్దండి. ఇది మరీ తీయ కాకుండా మామూలు స్వీట్నెస్ తోటే చేస్తున్నాను. మెయిన్ పర్పస్ ఏంటంటే అవిసె గింజలు తీసుకోవాలని చెప్పేసి, సో అందుకే ఎక్కువ స్వీట్గా ఏం చేయట్లేదు. సో మనకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవడమే. ఈ 15-20 days వరకు కూడా అలానే డ్రై కాకుండా తేమగానే ఉంటాయి, మనం తేనె కలిపాం కాబట్టి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అవిసె గింజల లడ్డు తయారైంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.